జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సరం సంబంధించిన క్యాలెండర్ను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల, పలాస, ధర్మపురి, కొండగట్టు బ్రాహ్మణోత్తములచే తమకు మొదటి నుంచి అనుబంధం ఉందని అన్నారు. తమ ఇంటి నుండి బ్రాహ్మణవాడ ప్రారంభమవుతోంది. శ్రీరామ మందిరంలో కొంత భాగం శిథిలం కాగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వం దాతల సహకారంచే ధ్యాన మందిరం నిర్మించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. నిర్మాణానికి సహకరించిన దాతలకు, అధికారులకు, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఈ సందర్భంగా సహకారం అందించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సువర్ణకలశే మంగళం దీర్ఘమాయు శతప్రాక్షతప్రియమేధాసు అర్చదా అధోరిమాగం సమేత్వంతే రాజా దేవో బృహస్పతిర్వేన హవిషా తస్మై దేవాయ బ్రహ్మన్న రెండో సభ గ్రామ సంఘం మీటింగ్ అయింది. రెండో సభ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో అందరికీ కూడా నమస్కారం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేసి మమ్మల్ని ఆహ్వానించిన బ్రాహ్మణులందరికీ మరొకసారి పాదాభివందనలు చేస్తూ, బ్రాహ్మణ వాడలో రామ మందిరం దగ్గర ఏదైతే ఈ ధ్యాన మందిరాన్ని నిర్మించుకున్నారో దాంతో పాటుగా రామ మందిరం దాదాపు శిథిలావస్థలో ఉన్న సందర్భంలో అదంతా కూడా కొంచెం శుభ్రం చేసుకొని అన్న ప్రసాదాలకు కూడా ఆలయం నిర్మించుకోవడం చాలా సంతోషం. జగిత్యాల పట్టణంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే బ్రాహ్మణ వీధి ప్రారంభంలోని మొదటి ఇల్లు మరి ఇక ఆ తర్వాత అన్ని లైనే బ్రాహ్మణే, ఎందుకంటే మారి ఉంటుంది చేపు బ్రాహ్మణ వీధిలో మొదటి ఇల్లు. సో ఈ పక్కన అక్కడ పుట్టి పెరిగి ఉన్నవాడిగా చదువుకున్నప్పటి నుంచి కూడా జస్ట్ 152 అడుగులు 200 అడుగులు ఇక్కడ నుంచి పోతూ పోతూ కలిసిన వెనుకటి అయ్యగారు నమస్కారం అయ్యా, అమ్మగారు నమస్కారం అనుకుంటూ తిరిగిన కుటుంబం. అట్లనే మా కుటుంబానికి జగిత్యాల కావచ్చు, పొలాస కావచ్చు, ధర్మపురి, కొండగట్టు అయ్యగారులతో ఎంతో అనుబంధం. అలాంటి బ్రాహ్మణోత్తములు కుటుంబ సభ్యులకు ఈ ప్రాంతంలో తరతరాలుగా ఉన్న రామ మందిరం, ఇదేదో మాలాంటి వాళ్ళని చేసింది కాదు, తరతరాలుగా ఉన్న రామ మందిరం కొత్త శిథిలావస్థలకు వచ్చిన సందర్భంలో మీ అందరి సహకారంతో, మీ ఆశీర్వాదంతో గెలిచిన మేము, మా చైర్మన్ గారు కావచ్చు, నేను కావచ్చు, మిగతా అందరం కూడా అధికారుల సహకారం కూడా తీసుకొని ప్రభుత్వం ద్వారా టీటీడీ ద్వారా వచ్చిన నిధులు కొన్ని భగవంతుడు ఇచ్చిన కాడికి కొంతమంది దాతలు, అదేవిధంగా ఎండోమెంట్ అధికారులు అందరి సహకారంతో అదంతా కూడా శుభ్రం చేసుకోవడం, ఒక నిర్మాణం జరగడం, ఆ నీడలో ఇంత పవిత్రమైన ప్రాంతంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేసే అవకాశాన్ని కల్పించిన అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సరంలో
అందరికి కూడా శుభం జరగాలని చెప్పి మీరు అందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు. సో అదే విధంగా మీ అందరి పూజల ఫలితంగా జగిత్యాల ప్రాంతం కాదు, హిందూ ధర్మంలో మనం సమస్త లోక సుఖినో భవంతు అంటాం. లోకంలో ఉన్న అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఆ ధర్మాన్ని నిరంతరం ప్రవర్తించే మీరు ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషం. ఈ కార్యంలో నాతో పాల్గొన్న నాయకులకు మరొకసారి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.